వినాయకుడి ఏకదంత రహస్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ దాంతేవాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో డోల్కాలు ఉన్నాయి. డోలు ఆకృతిలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. అక్కడే 2500 అడుగుల వినాయకుని విగ్రహం ఉంది. ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో విరిగిన దంతం, క్రింది భాగం కుడి చేతిలో రుద్రాక్షమాల, మరొక చేతిలో మోదకం ఉంటాయి. ఈ వినాయకుడినే డోల్కాల్ గణేశుడు అని కూడా అంటారు. ఒకసారి డోల్కాల్ శిఖరం పైన ఉన్న శివుణ్ణి కలిసేందుకు పరశురాముల స్వామివారు వచ్చాడట. ఆ సమయంలో ద్వారపాలకుడిగా గణేశుడు ఉన్నాడు. పరశురాముణ్ణి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే పరశురాముల స్వామి వారికి కోపం వచ్చి తన గొడ్డలితో దాడి చేశాడు. అప్పుడు గణనాథుడి దంతం విరిగింది. అప్పటి నుండి ఆయన్ని ఏకదంతుడిగా పిలుస్తారు.